చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నా గ్రామం నా వారసత్వం కార్యక్రమం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఉమామహేశ్వర భజనా మండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్ భజనా మండలి సభ్యులు యాదగిరి గంగాధర్ మాట్లాడుతూ చందంపేట గ్రామంలో 100 సంవత్సరాల నుంచి యక్షగానం భాగవతం నిర్వహిస్తున్నామని, మహాశివరాత్రి సంక్రాంతి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో యక్షగాన కార్యక్రమము శావా నిర్వహణ మరియు గ్రామంలో ఎవరైనా మరణిస్తే రాత్రి నుంచి ఉదయం వరకు భజన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మ, ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు గోపాల్, రామకృష్ణ, నర్సింహులు, గౌతమి, లావణ్య, భజనా మండలి సభ్యులు పెంటస్వామి, సిద్దిరాములు, రాములు, సంగయ్య, భూమయ్య, నారాయణ, పోచయ్య, లక్ష్మయ్య, కిష్టయ్య, నర్సింహులు, పోచయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు నా గ్రామం నా వారసత్వం అనే కార్యక్రమం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఉమామహేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మా గ్రామంలో గత 100 సంవత్సరాల నుండి ఇవి యక్షగాన కళా బృందం ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి పండగ శివరాత్రి, ఉగాది, సంక్రాంతి ప్రతి గ్రామంలోని ప్రతి పండగకు రాత్రి భాగవతం మరియు గ్రామంలో ఎవరైనా చనిపోయినా కానీ వారి ఇంట్లో భజనలు చేయడం ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పటికీ వీళ్ళ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మేము చాలా గర్విస్తున్నాం. గ్రామంలో కూడా యువకులందరూ ఈ కళను మర్చిపోకుండా నేర్చుకొని ముందు తరానికి చూపించాలని నా కోరిక. జిల్లా మెదక్ మరి ఈ చందంపేటలో ఉన్నటువంటి ఉమామహేశ్వర భజన మండలి వారి బృందంచే మరియు మా యొక్క పెద్దల సహకారంచే మాకు వృద్ధి తెలిసి నుంచి సుమారు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు మేము 63 సంవత్సరాలు ప్రస్తుతం మాకంటే సనాతనం నుంచి పురాతనం నుంచి కూడా వాస్తవం కొనసాగుతున్నాయి. ఇది యక్షగానాలు గతంలో వాళ్ళు కూడా డ్రామాలు వేసారంట. మరి మేము యక్షగానం టీం ఉండి కూడా మేము రంగస్థలం కూడా నేర్చుకోవడం జరిగింది, డ్రామాలు కూడా ప్రదర్శించడం. మరి ఇక్కడనే ఒక రుద్రారం సంగమేశ్వర టెంపుల్లో జాతర అయితే శివరాత్రి ఇక్కడ అక్కడ 2 జాగాలు ప్రదర్శిస్తుంటుంది. అది కాక ఇప్పుడు మాకు రచయితలు ఉండి గ్రామంలో శాస్త్రులు ఉండి ఒక దుర్గా శాస్త్రి అని ఉంటే మరి విఠోబా ఈ విలేజ్ రచయిత వాళ్ళు ఒక 4-5 పుస్తకాలు రాయడం జరిగింది. శ్రీరామ పట్టాభిషేకం ఒకటి, కుమారస్వామి వివాహము, సతీ సావిత్రి, అమరలింగము, లలితా స్వయంవరము 3 ప్రింట్ అయినాయి, ఇంకా 2 కాలేవు. మరి వాళ్ళని అనుసరించే మేము ఇక్కడ కూడా ఆ కార్యక్రమం యథావిధిగా సాగుతున్నాము. అతను కాశీకి పోయి మరణించామని పోయి అక్కడ మరణం లేదని స్వప్నంలో వచ్చి చెప్తే ఆయన స్వయంగా అక్కడ ఉండి అక్కడ ఏవేవి జరుగుతున్నాయి అవి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి అదేవిధంగా ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి ఒక్క ఇంటింటికి ప్రతి ఒకరు కాకుండా సుమారు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉపవాసం ప్రదర్శిస్తాం ప్రతి శివరాత్రి రోజు. మరియు మాకు గ్రామ ప్రదక్షిణ కూడా ఉంటుంది. మబ్బులా అది మొత్తం గ్రామం తిరుగులు తిరగడం చప్పుడుతోని మళ్ళీ నందిషావ తీయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరి ఇంటి నుంచి వెళ్ళి సమూహంగా అందరు పాల్గొంటారు. మరి ఆ కళలను అంతరించకుండా ఇప్పటికి మేము కొనసాగుతున్నాము. ఇంకా మా పిల్లలు కూడా అందరూ వీటిని చూసి నేర్చుకోవాలని ఆశిస్తున్నాము. మరి అదేవిధంగా ఎక్కడైనా ఆపద కలిగినప్పుడు అంటే ఎవరైనా మరణించినప్పుడు సాయంత్రం 9 గంటల నుంచి తెల్లవారు 5 గంటల దాకా కూడా అక్కడ భజన కార్యక్రమాలు జరిపిస్తాము. ఏ పైసలు ఏ రుసుము తీసుకోమది మాకు స్వచ్ఛందంగా చేస్తాము. ఇవన్నీ వాస్తవానికి వీటి కూడా మరి అంతరించకుండా కొనసాగిస్తామని ఆశిస్తున్నాం. మరి మన పిల్లలు కూడా వీటిని ఇప్పటి టెక్నాలజీలో కూడా మేము ఇంకా కొనసాగిస్తున్నాము. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి